ఈరోజు బాబు షూటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో పూర్తి చేసుకున్నాం. చాలా సమస్యలు మీ ముందుంచిన రామ కూడా చాలా ఇష్యూస్ మీతో మాట్లాడారు. చాలామందికి ఇళ్ల స్థలాలు లేవని, కొంతమందికి హౌసింగ్ లోన్స్ లేవని, ఆరోగ్యంగా బాగోలేదని ఎన్ని కార్యక్రమాలు గతంలో మనం చేశాం. కానీ 20 సంవత్సరాలు ఒక సన్నాసికి ఓటేస్తున్నాం. అవునా కాదా? ఆడి పని అయిపోయిందా లేదా? 20 ఏళ్ళు చాలా సమయం ఇచ్చేదానికి దుర్మార్గుడు ఆడి జేబులు నింపుకున్నాడు, మన జేబులు ఖాళీ చేశాడు. వాస్తవమే కాదు అది. ఈ దుర్మార్గుడు కేవలం ఇది ఎట్ట సంపాదిస్తున్నాడు, ప్యాకార్డు పెడుతున్నాడు. గుడివాడలో కానీ గొడ్లలో కానీ నందివాడ ప్యాకార్డులు పెట్టి సంపాదిస్తున్నాడు. క్యాజువల్ పెడుతున్నాడు. ఇసుక దోచుకుంటున్నాడు, మట్టి దోచుకుంటున్నాడు. ఏమీ వదల వేల కోట్లు దోచుకుని కళ్ళు ఎత్తికెక్కి మాట్లాడతాడు. ఏమో ఆడని తెలుస్తున్నాడే లేదా? టీవీలో చూసారా? మరి అటువంటి వాడికి ఏ విధంగా సమాధానం చెప్పాలి మీరు? ఓటేసి చూపించడానికి సమయం లేదు, ఇంకా 2 నెలలు ఉంది. గతంలో మేము ఏ విధంగా పనిచేసామో మీ గ్రామం కానీ ఏసిన సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాము. మళ్ళీ రాబోయే తెలుగుదేశం పార్టీయే. నాని పని అయిపోయింది. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీ గ్రామం బాగుపడాలన్నా, మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా గడపాలన్నా ఒక్క తెలుగుదేశం వల్లనే సాధ్యం అవుద్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం చేత అవుద్ది. దాన్ని ఖర్చు పెట్టే విధంగా సంక్షేమంగా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, వాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ సప్లాన్ దేనికి రద్దు చేశాడు? ఎవరిచ్చాడు అది హక్కు? మనం చట్టం చేశాం. సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఎస్సీ సప్లాన్ కింద. ఈ దుర్మార్గుడు ఎవరిచ్చాడు హక్కు? మెజార్టీ ఉంది కదా అని చెప్పి రద్దు చేస్తాడా? వాళ్ళ రైతాంగం ఉంది. గతంలో మనం సబ్సిడీ మీద అనేక ఇంప్లిమెంట్స్ ఇచ్చాం. ఎందుకు అలా ట్రాక్టర్లు ఇచ్చాం, స్ప్రేలు ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం. ఈ దుర్మార్గం ఏమైనా ఒకటి ఇచ్చాడా? రద్దు చేశాడు. ఇవాళ ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నా? దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ కూడా ఒక అవకాశం రాముకి ఇవ్వండి. ఒక ఎన్ఆర్ఐ కింద వచ్చాడు, జన్మ స్ఫూర్తితో పనిచేస్తున్నాడు. మీ గ్రామానికి అన్ని విధాలు ఆదుకుంటానని చెప్తున్నాడు. మేము కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తున్నాం. రేపు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏది కోరితే చేసి పెడతాం. మిమ్మల్ని అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. అప్పుడే మన కష్టాలు పోతాయి, మన కుటుంబాలు, పేద కుటుంబాలన్నీ ఆనందంగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో విధంగా పనిచేశాం. ఈ దుర్మార్గుడు కేవలం మోసం చేసి మాట్లాడుతున్నాడు, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంతే, ఓ ఈడు కొడాలని కూడా ఇంతే. ఇద్దరు కలిసి మన గుడివాడ నియోజకవర్గం దోసేశారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక అవకాశం ఇవ్వండి. రాబోయే రోజుల్లో మన అధికారం వస్తుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ గెలిపించండి, రాముని గెలిపించండి. మంచి పనులు జరిగితే మీ కుటుంబాలు, పేద కుటుంబాలు ఆనందంగా ఉంటాయని చెప్పి హామీ ఇస్తూ సెలవుకున్నా. జై జై తెలుగుదేశం, జై జనసేన.